మావిగన్ మా అజెండా అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని పొందుపరిచి ఎన్నికలకు వెళ్తామని, మావిగన్ అంటే వైసీపీ, అమరావతి అంటే టీడీపీ అని జగన్ స్పష్టం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండ్ అంటూ ఉండదని, అవసరానికి తగినట్లుగా ఆయన మాట మారుస్తుంటారని అనంతపురానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మావిగన్కి కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మావిగన్తోనే వెళ్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇటు కూటమి ప్రభుత్వం అమరావతిని డెవలప్ చేస్తుంటే రాష్ట్ర రాజధానిగా అమరావతి అని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్లోనూ గెజిట్ కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వివిధ పార్టీ రాజకీయ నేతలు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ పైన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మీరు? సార్, ఇవన్నీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాలు. ప్రజలు ఏమంత పిచ్చోళ్ళు కాదు. అధికార పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి రాజధాని భూములు వాళ్ళ సామాజిక వర్గానికి కట్టబెట్టాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా దీని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరితోనే ఉన్నారు. అయితే ఈ రకమైనటువంటి దొంగ నాటకాలు ఆడొద్దనేది కాంగ్రెస్ పార్టీగా మేము ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత 12 సంవత్సరాలుగా రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఈరోజు కుంగి కుషించి నశించిపోతున్నటువంటి పరిస్థితి, అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం పూర్తిగా క్షీణించిపోయినటువంటి పరిస్థితి, ఆర్థిక వనరుల్ని సమీకరించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అప్పుల కుప్పగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి పార్టీ ఏమో వాళ్ళ భూదోపిడీని అడ్డుకోవాలని చూస్తూ ఉంది. అధికారంలో ఉండి 600కు పైగా హామీలు ఇచ్చినటువంటి అధికార పార్టీ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పార్టీ ఏమో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. 100% ఇది భూదోపిడీని అడ్డుకోవాలని ఒకరు, పొందాలని ఒకరు మాత్రమే చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియ. దీన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు. ఇద్దరికి తగిన గుణపాఠం చెప్పేటువంటి సమయం, సందర్భం ఆసన్నమైంది, దగ్గరలోనే ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఈరోజు కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. అమరావతిలోనే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ పైన మాట్లాడారు. అయితే దీని మీద రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా అనుకోవచ్చా? 100% మనకి రాజధాని లేని రాష్ట్రం ఏదప్ప అంటే ఒక ఆంధ్రప్రదేశ్. గత ఇంతకు ముందు అనుకున్నట్టుగా దాదాపు మనం విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? భూసేకరణ, అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని ఒక అమరావతి డిసైడ్ చేసి అమరావతి అయితే బాగుంటుందని 100% 33,000 ఎకరాలు 33 గ్రామాల ప్రజలు స్వతంత్రంగా ఇచ్చారు. ఎందుకు? మనకి అమరావతి కావాలి, 5 కోట్ల ప్రజలకు మనకు ఉండాలి అమరావతి అని స్వతంత్రంగా 5 ఏళ్లలో మన అసెంబ్లీ అయితే అనేక ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అయ్యాయి. అది అదృష్టం చేద్దాం ఓడిపోవడం జరిగింది. పిచ్చి రాయించినట్టుగా ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని వచ్చాడు. 5 ఏళ్ళు ఒక్క పిల్ల పెట్టిన పాపాను పోలేదు. అన్న చెప్పండి, వచ్చే ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఓటు వేయాలంటే టీడీపీకి వేస్తారు, మావిగన్కి వేయాలంటే వైసీపీకి ఓటు వేస్తారని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. ఈ మాటలను ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి, వాళ్ళ పార్టీ కన్ఫ్యూజన్లో ఉంది, వాళ్ళ అధినేత కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అంటే పూటకో మాట గడికో మాట మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక విధ్వంసకర పాలన, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక విధ్వంసకరమైనటువంటి రావాలి అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే అభివృద్ధి చెందే ప్రతి అంశంలో కూడా అతను అడ్డు తగులుతున్నటువంటి విషయాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న పాత్రికేయుల సమావేశంలో మరి ఆయన చెప్పినటువంటి మాట, మేనిఫెస్టోలో కూడా రాజధాని అంశాన్ని పెడతాం, ఇదే కొలమానంగా తీసుకొని ఓట్లకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ పద్ధతుల్లో నువ్వు 3 సంవత్సరాల కాలం ఉన్నటువంటి ఎలక్షన్ల సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో 3 రాజధానులు నేను కడతానన్నావు, నువ్వు కట్టినటువంటి 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయి అనేది ఫస్ట్ క్వశ్చన్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. రెండో క్వశ్చన్గా
అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే అమరావతి రాజధాని ఉండాలా, చంద్రబాబు నాయుడుకు కూడా అమరావతి ప్రాంతంలో ఇండ్లు లేదు, నేను ఇక్కడే ఇండ్లు కట్టుకుంటున్నాను కాబట్టి నేను కూడా అమరావతికి మద్దతు తెలుపుతున్నాను, రాజధాని అమరావతి అని చెప్పినావు. దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. 1,00,000 కోట్లతో అమరావతిని డెవలప్మెంట్ చేసి రోడ్లు నిర్మాణాలు అన్నీ కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ 1,00,000 కోట్ల సంగతి ఏంటి? నువ్వు అంటున్నటువంటి నూతనంగా మావిగన్ అనేటువంటి రాజధాని కడతానన్నప్పుడు ఈ 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నారు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రధాన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, పులివెందలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు బాధ్యత ఉండదా అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అడుగుతున్నారు. చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పైన చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీకి లాభాన్ని చేకూరుస్తాయంటారు? అసలు జగన్ మాట్లాడే మాటలు అప్రతాభావం. అతను ఇంకా నేను నా పార్టీ వైసీపీ పార్టీ కనుమరుగైపోతుంది. అతను చూడండి, మీరే ఆలోచించండి. కులాలను తీసుకొచ్చాడు, మతాలను తీసుకొచ్చాడు, ఆ పెట్టుబడులు రానికోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ వచ్చాడు. సో వైసీపీ పార్టీ అనేది ఒకటి లేకుండా పోతుందేమో, నా కార్యకర్తలు ఉంటారో ఉండరో అనే ఒక అప్రతాభావంలో అతను మీడియా ముందుకు వచ్చేసి ఏదో ఒక రాయి వేసి పిచ్చోడు రాయి ఇసిరినట్టు ఒక రాయి వేసేసి ఒక మాట వేసేసి వెళ్ళిపోతుంటాడు అతను. అలా మళ్ళీ 3 వారాలు కనపడ్డా అతను. ఇది మనం ఆలోచించుకోవాలా. ప్రజలు ఆల్రెడీ తరిం కొట్టినారు. నీకు దొంగ నాటకాలు, దొంగ వ్యవహారాలు. ఇప్పుడు సాయి కృష్ణది కులం తీసుకొచ్చావు, ఏమైంది? అది కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడు రాజధాని విషయంలోనే మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఏమైనా నమ్ముతారేమో, మళ్ళీ రెండో ఛాన్స్ ఇస్తారేమో అనేది అతను అప్రతాభావంలో ఉన్నాడు. లేదు, ఈసారి ఆ సింగల్ కూడా పులివెందులు కూడా గెలుస్తాదో లేదో అనే ఒక ఆలోచనలతో వాళ్ళ వైసీపీ నాయకులు ఉన్నారు. అయితే మీరు ఒకటే గమనించుకోవాలా, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని, వాటిని తెస్తున్న పెట్టుబడులని నారా లోకేష్ బాబు ఊరూరు తిరిగి మొత్తం విదేశాలన్నీ తిరిగి 1,00,000 కోట్లు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆకాశంతో ఆయన కష్టపడి తీసుకొస్తున్న ఫ్యాక్టరీలని, పరిశ్రమలను, కాంట్రాక్టర్ని బెదిరించేదానికి ఇదంతా వాళ్ళని అప్రతాభావం చేసేదానికి. ఎందుకంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి నాకేమి మైనస్ వస్తుంది, వాళ్ళకి మైనస్ వస్తే నాకు ప్లస్ వస్తుందని అతను అనుకుంటున్నాడు. ఆ అప్రతాభావంతోనే ఆయన ఏందేందో మాట్లాడేస్తున్నాడు. ఆయనకి పిచ్చి ముదిరిపోయింది ఒకటే పారి. ఎందుకంటే 2 ఏళ్లలోనే అనేకమైన అభివృద్ధి జరిగింది. 1,00,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి కలిగిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాల్లో కూడా మేము 600 చెప్తే 600లో 90% మీకు ఇదే అయిపోతుంది, అమలు చేస్తున్నాము. ఇది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుకుంటూ, దొంగ వ్యవహారాలు చేసుకుంటూ ఆయన కాలం గడుపుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఒక స్పష్టమైన అవగాహన కూడా లేకోకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా9 న్యూస్, అనంతపురం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మావిగన్కి కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మావిగన్తోనే వెళ్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇటు కూటమి ప్రభుత్వం అమరావతిని డెవలప్ చేస్తుంటే రాష్ట్ర రాజధానిగా అమరావతి అని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్లోనూ గెజిట్ కూడా కంప్లీట్ అయిన